మీ సాలరీ ఎంత ఇప్పుడు? 7 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs ఆర్ ఈవెన్ 25 lakhs per year. సరే చక్కగా హౌస్ కొనేసుకుందాం అనుకుంటున్నారు కానీ అది జరగదమ్మా అన్నట్టు ఉంటుంది బయట పరిస్థితి చూస్తే. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇప్పటి వరకు రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా హౌస్ కొనుక్కోవచ్చు అనుకుంటాం, కానీ ఆ కళ కలగానే మిగిలిపోతుందేమో భయం కూడా వేస్తుంది. ఈ వీడియోలో మనం ఈ రియల్ స్ట్రగుల్ గురించి మాట్లాడుకుందాం క్లియర్ గా. ఈ స్ట్రగుల్ కి మెయిన్ రీజన్ ఏంటి అండ్ మనం ఏం చేయాలో కూడా డిస్కస్ చేసుకుందాం. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఉంటే బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, వాడికి ఎంట్రా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, ఈజీగా ఇల్లు కొనగలడు అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు లో ఒక ఫ్లాట్ కొనాలి అంటే మినిమం 1 crore గుడ్ శాలరీ ఉన్నా కూడా హోమ్ ఓనర్షిప్ ఒక బిగ్ ఛాలెంజ్ అయితే అయిపోతుంది. ఈ ఛాలెంజెస్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, స్కై రాకెటింగ్ ప్రాపర్టీ ప్రైస్ వర్సెస్ శాలరీ గ్రోత్. అర్బన్ సిటీస్ లో ప్రైజెస్ అనేవి చాలా జంప్ అనేవి వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో 50 to 100% హైక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడ్ సైజ్డ్ ఫ్లాట్ బెంగళూరు, హైదరాబాద్, పూణే అండ్ గుర్గావ్ లాంటి మేజర్ సిటీస్ లో కొనాలి అంటే 1 to 2 crores కాస్ట్ అయితే చేస్తుంది. ఈ కాస్ట్ వల్ల ఈఎంఐస్ 70,000 per month ఆర్ మోర్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఈఎంఐ ఒక టిపికల్ ఐటీ శాలరీలో 40% ఎక్కువ. మీరు ఒక 40 lakhs హౌస్ 9% ఇంట్రెస్ట్ రేట్ తో 25 years టెన్యూర్ తో తీసుకుంటే మీ మంత్లీ ఈఎంఐ ఒక 33,000 అయితే వస్తుంది. మీరు ఫస్ట్ ఇయర్ ఒక 4 lakhs ఈఎంఐ కడతారు, కానీ దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ 44,000 మీరు కట్టినట్టు, మిగతాదంతా కూడా ఇంట్రెస్ట్ కి వెళ్ళిపోతుంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ శాలరీ హైస్ కన్నా ఫాస్ట్ గా పెరుగుతాయి. ఎన్ని ఇయర్స్ కట్టినా కూడా లోన్ ఏమో ఇంకా తీరుతో ఆ ఇల్లు మన సొంత అవ్వనే అవ్వదు. ఎంత మన సొంత ఇల్లు అయినప్పటికీ బ్యాంక్ చేతిలో ఉన్నంత కాలం అది బ్యాంక్ దే అన్నట్టే, మనది సొంతం అయితే కాదు. అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీ, లే ఆఫ్స్, కాంట్రాక్ట్ రోల్స్ అండ్ చేంజింగ్ ఇండస్ట్రీ డైనమిక్స్ వల్ల ఐటీ ఎంప్లాయీస్ జాబ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఒక 20 or 25 years లోన్ ని కమిట్ చేయడానికి బ్యాక్ స్టెప్ వేయడం అనేది సహజమే. చాలా మంది ప్రొఫెషనల్స్ తర్వాత తీసుకుందాంలే హౌసెస్ కొంచెం స్టేబుల్ అయ్యాక అనుకుంటారు. ఎందుకంటే ప్రెసెంట్ ఐటీలో ఫ్యూచర్ ఎర్నింగ్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. మీరు ఒక 25 years కి లోన్ తీసుకున్న తర్వాత లే ఆఫ్ అయినా లేదా ఈఎంఐ కట్టలేకపోయినా అది పెద్ద డెంట్ అయితే పడినట్టు అనమాట మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి. అండ్ డౌన్ పేమెంట్ డైలమా కూడా చాలా మందిలో ఉంది. హౌస్ ఓనర్షిప్ జర్నీలో ఫస్ట్ ఇబ్బంది డౌన్ పేమెంటే. డౌన్ పేమెంట్ ఒక బిగ్ చంక్ ఆఫ్ మనీ అనమాట. అది ప్రాపర్టీ వాల్యూలో 15 to 25% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 crore ఫ్లాట్ కోసం మీరు ఒక 15 to 25 lakhs డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ అమౌంట్ ని సేవ్ చేయాలంటే ఐటీ జాబ్స్ లో మనకి ఇనిషియల్లీ వచ్చే 30 to 40,000 శాలరీతో సేవ్ చేయడం చాలా కష్టం. ఈవెన్ హౌస్ తక్కువ రేట్ లో ఉంది తీసుకుందాం అన్నా డౌన్ పేమెంట్ ఎక్కువగానే ఉంటుంది. డౌన్ పేమెంట్ కట్టాలి అన్నా మీకు ఫస్ట్ లోన్ దొరకాలి కదా. లోన్ ఎలిజిబిలిటీ ఇంకొక కాంప్లెక్స్ ప్రాసెస్. బ్యాంక్స్ అయితే ఒక స్టేబుల్ ఇన్కమ్ నే చూస్తాయి. కాంట్రాక్ట్, గిగ్ వర్క్స్ ఆర్ స్టార్ట్అప్ ఎంప్లాయీస్ కి సఫిషియెంట్ లోన్స్ ఆఫర్స్ అయితే దొరకవు. ఒక బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా లోన్ ఎలిజిబిలిటీ అనేది నెగిటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అఫోర్డబిలిటీ క్రైసిస్ అనేది కూడా ఉంది. హౌసింగ్ అఫోర్డబిలిటీ ఒక మ్యాథమెటికల్ క్రైసిస్ అనమాట. 96% ఆఫ్ ఇండియన్స్ కి హోమ్ ఓనర్షిప్ ఒక డ్రీమ్ గా ఉంటుంది. ప్రైస్ టు ఇన్కమ్ రేషియోస్ టెక్ సిటీస్ లో 20x to 75x ఉంది. అది గ్లోబల్ నార్మ్స్ కన్నా చాలా చాలా హైయర్ అనమాట. చేంజింగ్ అర్బన్ హౌసింగ్ ట్రెండ్స్, రిమోట్ వర్క్ వల్ల స్మాలర్ సిటీస్ లో హోమ్స్ కి డిమాండ్ అనేది ఉంది, కానీ బిగ్ సిటీస్ ప్రాపర్టీ ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉన్నాయి. మన ఐటీ సాలరీస్ గురించి ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది, సాలరీస్ ఫాస్ట్ గా పెరుగుతాయని చెప్పేసి. కానీ 2025 లో ఐటీ సాలరీస్ కాషియస్ గా ఉంది. గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్ అండ్ ఏఐ అడాప్షన్ వల్ల యావరేజ్ హైక్స్ 4 to 8.5 రేంజ్ లోనే ఉంది. ఒక సీనియర్ ప్రొఫెషనల్ కి హైక్ అనేది బాగానే ఉంది, కానీ ఒక మిడ్ రేంజ్ ఎంప్లాయ్ అయితే 2 to 4% రేంజ్ లోనే ఉందన్నమాట ఇప్పటికి కూడా. కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ప్రైస్ ఇన్కమ్ టు రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్స్. ఈ రేషియో మీకు ప్రాపర్టీని బై చేయడానికి అఫోర్డబిలిటీని చూపిస్తుంది. గ్లోబల్ నార్మ్స్ లో ప్రైస్ టు ఇన్కమ్ రేషియో 3x to 5x ఉంది, కానీ బెంగళూరు, హైదరాబాద్ లాంటి రేషియోస్ లో 20x to 75x అనేది ఉంది. ఈ రేషియో వల్ల ఒక ఐటీ సిటీలో అంటే బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గావ్ లాంటి సిటీస్ లో ఎంప్లాయీస్ కి ఫస్ట్ హౌస్ కొనడం అనేది ఒక ఛాలెంజ్ గా మారిపోయింది. అన్న ఇప్పుడు నువ్వు జాబ్ సెక్యూరిటీ, రియల్ ఎస్టేట్ మార్కెట్, శాలరీ హైక్స్, డౌన్ పేమెంట్స్ గురించి ఇవన్నీ బాగానే చెప్పావు. ఇప్పుడు ఒక హౌస్ ఐటీ ఎంప్లాయీ కి కొనడానికి ఎందుకు ఇబ్బంది ఉంటుందో చెప్పావు, కానీ మేము మా చైల్డ్హుడ్ నుంచి రెంటెడ్ ఇంట్లోనే ఉంటున్నాం. మాకు హౌస్ కొనుక్కోవడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ ని ఏం చేయాలంటే మేమేం చేయాలనే క్వశ్చన్ చాలా మంది మీకు ఉంటుంది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.
హోమ్ ఓనర్షిప్ ఒక మ్యారథాన్, నాట్ ఎ స్ప్రింట్. ఒక స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, బీ పేషెంట్. ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకండి. ఎమోషన్స్ డెసిషన్ తీసుకోవడం, ఇంట్లో అమ్మ వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు లేకపోతే ఏంటి అనే డెసిషన్ తీసుకోవడం, మీకు తీసుకోవాలనిపించడం, ఇవన్నీ కూడా ఎమోషన్స్ తో తీసుకునే డెసిషన్. ఆ డెసిషన్ అయినా కూడా ప్రాపర్ ప్లానింగ్ తో తీసుకున్న, ఒకవేళ ఎమోషన్ కరెక్టే, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి, కానీ ప్రాపర్ ప్లానింగ్ తో డెసిషన్ అనేది తీసుకోండి. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి స్మాలర్ సిటీస్ లో. పెద్ద సిటీస్ కి చుట్టుపక్కల ఏరియాస్ లో తక్కువ ఉంటాయి అనమాట హౌస్ ప్రైసెస్. మీకు సిటీస్ లో ఒక హౌస్ కొనమని డ్రీమ్ అనిపిస్తే, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న సిటీస్ లో 40 lakhs to 50 lakhs మధ్య దొరికే అవకాశం ఉంది. దాంట్లో మీకు డౌన్ పేమెంట్ తక్కువ అండ్ నెల నెల ఇంట్రెస్ట్ కూడా మీరు తక్కువ కడతారు. సో అలాంటి సిటీస్ ఏమన్నా ఉన్నాయా మీ ఆఫీస్ కి దగ్గరలో, లేదా మీ ఐటీ జోన్ సెస్ కి దగ్గరలో ఏమన్నా ఉన్నాయా అలాంటి సిటీస్ అనేవి ఎక్స్ప్లోర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఏ షాద్ నగర్, లేకపోతే కొంచెం అవుట్స్కట్స్ ఆఫ్ సిటీకి వెళ్తే బెటర్ గా ఉంటాయి. లేదు నాకు గచ్చిబౌలిలోనే దొరకాలి అంటే కోట్లలోనే ఉంటాయి. సో దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీరు సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయడానికి హౌస్ కొన్నాం అనుకుంటే అంతకంటే తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. సో సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పక్కన పెట్టండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ దగ్గర ఎంత ఉన్నాయి, మీరు ఎంత ఖర్చు పెట్టగలరు, అవి మాత్రం మీరు చూసుకోండి. అండ్ మీ క్రెడిట్ స్కోర్ నీట్ గా ఉంచుకోండి. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ తో హౌస్ తీసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో టెన్షన్ ఫ్రీగా హౌస్ లో కొనుక్కోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఐటీ ఎంప్లాయీస్ కి ఫస్ట్ హౌస్ ని కొనడం ఒక బిగ్ ఛాలెంజ్, కానీ స్మార్ట్ స్ట్రాటజీస్ అండ్ కేర్ఫుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తో మీరు మీ ఫస్ట్ హౌస్ ని కొనొచ్చు. మీ ఫ్యామిలీని నెవర్ ఎండింగ్ రెంట్ లూప్ నుంచి బయటికి తీసుకురావచ్చు. ఐటీ ఇండస్ట్రీలో గుడ్ సాలరీస్ ఉంది, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక కీ ఫ్యాక్టర్ ఇక్కడ. సో డ్రీమ్ హౌస్ ని రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్మార్ట్ ప్లానింగ్ తో చేస్ చేయండి. ఈ జర్నీలో పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. So I hope this video is helpful for you, and I'm Krishna signing off. Jai Hind.